మరి ఒకసారి యమపాశానికి మీరు తల్లి కల్పించవచ్చు. క్షేమముగా మీరు ఎలిమెంట్ ధరించి మీ ఇళ్ళకి మీరు పోవలసిందిగా కోరటమేది. క్షేమంగా వెళ్ళండి. మరొకసారి కానీ ఇలా ప్రతిసారి జరగదు. హెల్మెట్ వేసుకుని ప్రయాణించాలి. ఓకేనా? వెళ్ళండి. ధరించినారు. ఏముందా మీరు హెల్మెట్ ధరించి చేరుగా ఇల్లు చేరవలసిందిగా కోరుతున్నాము. ఆమె కూడా మీరు క్షేమంగా ఇల్లు చేరును. హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తున్నారు అంటే ఆయన మీకు అభిమానంతో ప్రవర్తిస్తారు. ఏ విధంగా హెల్మెట్ వేసుకోవాలి. మీరు కూడా వేసుకోవాలమ్మా. నెక్స్ట్ టైం మీరు కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఏమయ్యా ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఇదియా? ఈ పాలమైన కూడా నీకు ఇది లేదా? ప్రతి వారు హెల్మెట్ పెట్టుకుని ధరించవలసినదిగా పోలీసు వారు ఎంతో విధంగా హెచ్చరించుకుంటే మీరు ఇంత నిలిచకపోవడం ధర్మమా? అది కాగా చిత్రగుప్త నెక్స్ట్ కాదు మనం క్షమిస్తూ ఈ రోజు మీరు వదులుతాము. మళ్ళీ నెక్స్ట్ సారి మాత్రం మీరు హెల్మెట్ లేకుండా ధరించవచ్చు పోరాటమైనది. ఈసారి క్షమిస్తున్నాము. మరి ఒకసారి యమపాశానికి మాత్రం కనిపించవలసిందిగా కోరుచున్నాము. మరి ఒకసారి ఈ యమపాశానికి మాత్రం పంచబోద్దు. సీటు బెల్ట్ ధరించుకొని మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఆయన యమపాశానికి పని తప్పించారు కానీ నెక్స్ట్ టైం అలా ఉండకండి. సరే నెక్స్ట్ ఈ యమపాశానికి పని లేకుండా చేశారు. ఇది ఏ మాకు ఆశిస్సులు. క్షేమంగా మీ ఇల్లు పని తీరవలసిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా మీరు హెల్మెట్ ధరించుకొని పోయినతో ఈ యమపాశానికి పని లేకుండా చేస్తున్నారు. అది ఏ మాకు మీకు ఆశిస్సులతో మీకు ఈ ప్రవరిస్తున్నాము. తిరిగి తీసుకొని క్షేమంగా ఇల్లు చేరము. ఇది ఏ మా ఆశిస్సులతో మీరు శుభముగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. పొమ్ము. ఇది ఏ మా ఆశిస్సులు. హెల్మెట్ ఇవే విధముగా మీరు బయలుదేరవలసిందిగా కోరడమని ప్రతి వారు కూడా చెప్పచ్చు. మీ ప్రాణాలు మీరు రక్షించుకోవలసిందిగా కోరడమైనది. పొమ్ము. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. నువ్వు ఎలా వాడుతున్నావో మిగతా వాళ్ళకి కూడా అలాగే చెప్పాలి. మీ కాలేజీలో అందరికీ చెప్పాలి. హెల్మెట్ లేకుండా మాత్రం